విధులకు దూరం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాలంటీర్లు అన్నారు. కోనసీమ జిల్లాలోని చెముడులంకలో 28 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్తో పాటు కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గిరెడ్డిని ఆయన స్వగ్రామంలో కలిశారు. ప్రతిపక్షాల వల్ల ఏర్పడ్డ పరిస్థితి పట్ల ఆవేదనతో రాజీనామా చేస్తున్నామని, వైసీపీ గెలుపు కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా వాలంటీర్లు తెలిపారు. చెవుళ్ళంక గ్రామం నుంచి వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి వారంతా కూడా స్వచ్ఛందంగా సుమారు 28 మంది రాజీనామా చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఏమిటి దీనికి కారణం అనేటువంటిది ఒకసారి చూస్తే, మరి ఏ ప్రభుత్వమైనా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం కోసం అనేక రకాల ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు జన్మభూమి కమిటీలు పెట్టి వారు ప్రయత్నం చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు గుర్తింపు ఇవ్వాలి, వారికి ఒక గౌరవం కల్పించాలని ఆలోచన చేసి వారందరికీ ఒక అవకాశం ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పి, తద్వారా ఎవరైతే తమ పనులు వారు డైరెక్ట్గా వెళ్ళి పంచాయతీకి వెళ్ళి చేసుకోలేకపోతున్నారో అటువంటి వారికి అండగా దండగా ఉండాలని, వారికి అవసరమైతే దరఖాస్తులు పూర్తి చేసి పట్టుకెళ్ళి సచివాలయంలో ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి ఇవాళ పేద ప్రజానీకానికి, ముఖ్యంగా ఎవరైతే అంగవైకల్యం చెందినటువంటి వారు, అలాగే వితంతువులు, మరి ముఖ్యంగా సమాజం అంతా గౌరవించేటువంటి వృద్ధులు, అటువంటి వారికి పెన్షన్లు ఇవ్వడంలో కానీ ఇవన్నీ ఈ పనులు చేయాలని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. సరే, వ్యవస్థ అయితే నెలకొల్పాడు, కానీ ఆ వ్యవస్థలో పనిచేసిన ప్రతి వాలంటీరు ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వాలంటీరు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు తేవడమే కాదు, ఈ యొక్క ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మన కరోనా సమయంలో మరి వారి ప్రాణాలకు తెగించి మరి ఆ రోజు కూడా సర్వీస్ చేయడం అనేక మరి సంస్థలు ఈరోజు మరి వాలంటీర్ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి తరుణంలో మరి ఏదైతే ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు విధించారు, వాటిని కూడా వారందరూ తూచే తప్పకుండా పాటిస్తూ ఎన్నికల కమిషన్ కూడా గౌరవించే కార్యక్రమం చేశారు. కానీ ఏదైతే ఈ సంక్షేమ పాలనని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొన్ని వికృత చర్యలకి ఆయన పాల్పడుతూ ఉన్నారు. అవి ఏంటంటే, ఏదైతే వాలంటీర్ల ద్వారా మరి పెన్షన్లు ఎవరైతే వృద్ధులున్నారో వారు ఇళ్ళు కదలలేని పరిస్థితుల్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చెప్పులు అరిగేళ్ళ ఖాళీ అరిగేళ్ళ చుట్టూ తిరిగి పెన్షన్ రాక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరి వీరెళ్ళి పట్టుకెళ్ళి ఎక్కడ పెన్షన్ ఇచ్చేస్తారో అని కంగారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వీటిలో వేసి మరి వాలంటీర్లు కనీసం వృద్ధులైనటువంటి వారికి కూడా వచ్చేటువంటి పెన్షన్లు కూడా నిలుపుదల. నేను ఈ 5 సంవత్సరాలు చెముడులంక సచివాలయం 2 నందు వాలంటీర్గా పనిచేశానండి. సో జగన్ గారు మా మీద ఎంతో నమ్మకం ఉంచి మాకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందండి. సో ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఎటువంటి వివక్షత లేకుండా మాకు ఇచ్చిన డ్యూటీస్ని మేము సక్రమంగా నిర్వర్తించాము. ఇటీవల ఎన్నికల కోడ్ అమలైన దగ్గర నుండి వాలంటీర్లు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఎటువంటి విధుల్లో పాల్గొనకూడదు అని ప్రతిపక్షాలు తీసుకురావడం జరిగిందండి. కానీ మొన్న 1 తారీఖు నుండి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారండి, పెన్షన్ మీరు ఇవ్వట్లేదేంటమ్మా, ఎందువలన, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, మేము ఎక్కడ తీసుకోవాలి అని వాళ్ళు చాలా బాధగా అడగడం జరుగుతుంది. సో మేము ఇవ్వడానికి వీలు లేకపోవడం వల్ల మేము చాలా ఫీల్ అయ్యి మా యొక్క వాలంటీర్ ఉద్యోగాలకి రాజీనామా చేయడం జరిగిందండి. అండ్ అలాగే మమ్మల్ని అంటున్నారండి, వాళ్ళే అంటున్నారు ఏంటంటే, మీరు బాగా చేశారండి, నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని వాలంటీర్లుగా మేము నియమించుకుంటాము, నెలకి 10,000 ఇస్తాము అలా అంటున్నారు. సో మేము ఇంత బాగా చేసామంటే అది జగన్ గారు మాకు ఇచ్చిన డ్యూటీస్ని మేము సక్రమంగా నిర్వర్తించాం. మేము బాగా చేసామంటే అర్థం ఏంటండి, ఆయన బాగా చేశారనే కదా. సో అలాంటి వ్యక్తి దగ్గర మేము వాలంటీర్లుగా చేయడం అనేది మాకు చాలా ఆనందంగా